గేమ్ చేంజర్ పైన అలా మాట్లాడడం పొరపాటే. రామ్ చరణ్ నాకు కొడుకు లాంటి వాడు. నాకు అన్న కొడుకు ఎలాగో రామ్ చరణ్ కూడా అలాగే అంటూ ఒక మాట అనేసిన తర్వాత దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మాట్లాడుతున్నారు అంటున్నారు. ఇన్ కేస్ మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడలేదు అంటున్నారు. అంటే అల్లు అరవింద్ పరిస్థితి ఇప్పుడు ఎట్లా అంటే పొయ్యి నుంచి తీసి మళ్ళీ ఇంకొక పొయ్యి మీద వేసినట్టుగా ఉంది. ప్రజెంట్ మీరు ఏమంటారు? సో ఖచ్చితంగా అల్లు అరవింద్ గారు అయితే మొన్న కామెంట్స్ అయితే చేశారనమాట దిల్ రాజు గారి మీద. అంటే ఆయన ప్రొడక్షన్లో సక్సెస్ మీట్కి వెళ్ళినప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాని అక్కడ పెట్టి గేమ్ చేంజర్ని ఇక్కడ పెట్టారు అన్నట్టుగా అయితే కామెంట్స్ చేశారనమాట. సో మరి ఆ కామెంట్స్ అయితే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరిలో దుమారం రేపాయని చెప్పొచ్చు. ఎందుకంటే అసలుగా ఇప్పుడు అల్లు అర్జున్ అంటే మెగా ఫ్యాన్స్ ఎవరికి కూడా పడట్లేదు. మరి ఈ టైంలో అల్లు అరవింద్ గారు వచ్చి ఈ సినిమాని తగ్గించి మాట్లాడటం వాళ్ళకైతే నచ్చలేదు. సో సినిమా నాకు హిట్లు ఫ్లాప్లు ఉంటాయి, మరి అంత మాత్రాన మీరు మీ ఇంట్లో పర్సన్ని తగ్గించి మాట్లాడతారా? అది ఎట్లా కుదురుతుంది? మా మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ ఫైర్ అవుట్ మీద ఉన్నారనమాట. దాని గురించి మళ్ళీ తండేలు సక్సెస్ సెలబ్రేషన్స్లో అయితే మన అల్లు అరవింద్ గారు మాట్లాడటం జరిగిందనమాట. ఏంటంటే నేను అది ఉద్దేశించి ఏం కావాలని అనలేదు, అనుకోకుండా వచ్చిన మాట అది. సో అలా నేను మాట్లాడటం పొరపాటే. నేను రామ్ చరణ్ ఎందుకంటాను, అతను నాకు ఏమైనా మంచి మేనల్లుడు, నాకు కొడుకుతో సమానం. అలాంటి నా ఇంటి బిడ్డని నేను ఎందుకు మాట అనుకుంటాను? ఖచ్చితంగా మీరు ఎక్కడో కమ్యూనికేషన్లో ప్రాబ్లం అయింది, నేనేదో వాంటెడ్గా అయితే అనలేదు. ఖచ్చితంగా సరదాగా మా మధ్య ఉన్న సరదాతో నేనైతే దిల్ రాజుని అన్నాను కామెంట్ అంతే. సో దాన్ని హీరోని తగ్గించి మాట్లాడాలని కానీ ఆ విధంగా నేనేం అనలేదు. ఒకవేళ దానివల్ల మీకు ఏమన్నా మనోభావాలు దెబ్బతినంటే క్షమించండి అంటూ కూడా ఆయన అయితే క్షమాపణలు కోరుకున్నారు. మరి అది మీడియా ముఖంగా అందరూ చూస్తుండగానే చేశారనమాట. సో మరి అసలు అనాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని కొంతమంది వాదిస్తున్నారు అనమాట. అంటే కొన్నిసార్లు అందరూ కూడా నోరు జారడం అనేది కామన్, పెద్ద నిర్మాత అయినా హీరో అయినా. సో దానివల్ల తర్వాత ఇన్ని పరిణామాలు వస్తాయని వాళ్ళు అనుకోరు. ఒక్కోసారి ట్రెండింగ్ అనేది ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా ఫైర్ మీద దేనికి ట్రెండ్ అవుతారో దేనికి వైరల్ అవుతారో కూడా తెలియట్లేదు. సో ఖచ్చితంగా మరి అల్లు అరవింద్ లాంటి పెద్ద వ్యక్తి ఇలా మాట్లాడటం ఏంటంటే అది నిజంగానే అందరూ మనోభావాలను దెబ్బతీస్తుందని చెప్పొచ్చు. మరి ఇంకొకసారి అల్లు అరవింద్ గారు మెగా హీరోల పైన, అదే ఈ కొణిదల ఫ్యామిలీ హీరోల పైన ఏదో ఒకటి నోరు జారకుండా ఉంటే ఖచ్చితంగా ఎవరికి ప్రాబ్లం రాదు. సో ఇప్పుడు అల్లు అర్జున్ తన పాత తను వెళ్తున్నాడు, అతనికి సపోర్ట్ చేయండి, అతన్ని సక్సెస్ అని చెప్పండి. అంతేగాని వీళ్ళు సక్సెస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అనేది మీరు చెప్పాల్సిన అవసరం లేదంటూ కూడా ఫ్యాన్స్ అయితే ఫుల్ ఫైర్ అవుతున్నారు. మరి చూద్దాం అల్లు అరవింద్ గారు మాటల్ని ఎవరెవరు ఎలా తీసుకుంటారు, మరి అసలు దాన్ని ఇంకే విధంగా చూస్తారని.